వీడియోలో పాములు నిజంగా పగబడతాయా? ఒకవేళ పగబడితే ఎందుకు పగబడతాయి? తర్వాత ఏం చేస్తాయి? ఈ విషయం అసలు సైంటిఫిక్‌గా ప్రూవ్ అయిందా? అనే విషయాలు చెప్తాను. లెట్ us స్టార్ట్ అవర్ ఎపిసోడ్. పాములు చాలా పిరికి జంతువులంట. వాటి మెదడు 5 గ్రాములు మాత్రమే ఉంటుందట. మనిషి మెదడు 1300 గ్రాములు ఉంటుందంట. పాములకు చెవులు ఉండవు. జాకోబ్సన్ గ్లాండ్స్ అనే గ్రంథుల ద్వారా అవి భూమి మీద ఉండే వైబ్రేషన్ గుర్తించి తెలుస్తాయి. పాములు పగబడతాయా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇతని పేరు లింగరాజు. ఇతనిది మహారాష్ట్ర. 13 ఏళ్ల వయసులో ఇతని మొదటిసారిగా ఒక పాము కాటేసింది. ఆ తర్వాత వరుసగా 6 సార్లు పాములు కాటేశాయి. ఆ తర్వాత వాటి నుంచి తప్పించుకోవడానికి అతను మహారాష్ట్ర నుంచి కుటుంబంతో సహా కర్ణాటకకి మారాడు. కానీ అక్కడ పాములు వదలలేదు. అక్కడ మరో 6 సార్లు అతనికి పాములు కాటేశాయి. ఇప్పటి వరకు అతన్ని మొత్తం 12 సార్లు పాములు కాటేశాయి. 12 సార్లు రకరకాల పాములు కాటేశారు. ఒక పాము పగ 12 సంవత్సరాలు ఉంటుందంటారు. పాములు పగబడితే అవి డెడ్ లైన్స్ పెట్టుకుంటాయంట. ఆ టైంలోగా అవి మనిషిని చంపలేకపోతే అవి చనిపోతాయంట. త్రాచుపామును ఎవరైనా చంపాలని ప్రయత్నించినప్పుడు అది మిస్ అయితే అది ఆ చుట్టుపక్కలే ఉండి వాళ్ళని కాటేసే వరకు వెళ్ళదంట. పాము కరిచినప్పుడు హాస్పిటల్కి వెళ్లకుండా మంత్రాలు మాంత్రికులు నమ్మే వాళ్ళ వల్ల మన దేశంలో ఇప్పటి వరకు 25,000 మంది చనిపోయారంట. పాము కరిచినప్పుడు దానికి విరుగుడు ఒక్కడే మనిషిని బతికించగలదు. మిగతావన్నీ భయాన్ని మాత్రమే తగ్గించగలవు. పాములు పగబడతాయా అనే విషయానికి ఎక్కడా సైంటిఫిక్ ప్రూఫ్ లేదు. పాము మెదడుకి మెమొరీ రీటైన్ చేసుకునే డెవలప్మెంట్ లేదు. అంటే నిన్న ఏం జరిగిందో ఈరోజు గుర్తు చేసుకోలేదు. కానీ ఒక జంట పాములు కలయికలో ఉన్నప్పుడు ఒక పాముని చంపితే రెండవ పాము దానికి కలయికలో కలిగిన ఆటంకం వలన అక్కడ ఉన్న జంతువులని మనుషులని కాటేస్తుందంట. పాములని హిప్నటైజ్ చేయొచ్చు. వాటికి కనురెప్పలు ఉండవు. ఏదైనా ఒక వస్తువుని అవి ఎంతసేపైనా ఫోకస్ చేసి చూడగలవు. ఎందుకంటే అవి కళ్ళు ఆర్పవు. పాములు సంగీతానికి నాట్యం చేయవు. కానీ పాములు ఆడించేవాడు దాని చేత ఎలా నాట్యం చేయిస్తాడు? దీనికి సమాధానం అతను నాదస్వరం ఊదేటప్పుడు దాన్ని అటు ఇటు కదుపుతూ ఉంటాడు. పాము దాన్ని ఫోకస్ చేసి ఉంటుంది. ఎందుకంటే అది తనని ఏమన్నా చేస్తుందేమోనని. సో అది ఎటు కదిలితే పాము కూడా అటే కదులుతుంది. నాగమణి ఉంటే లక్షాధికారులు అయిపోవచ్చని కొంతమంది అంటుంటారు. ఇదే విషయం పాములు పట్టుకునే ఒక పెద్ద ఆయన అడిగితే అదే నిజమైతే మేము ఇంకా పాములే ఎందుకు పట్టుకుంటాం బాబు, అందరిలాగా మేము దర్జాగా బతుకుతాం కదా అన్నాడు. పాములు పాలు తాగవు. పాలు వాటి ఆహారం కాదు. ఒకవేళ తాగుతాయి అనుకుంటే ఈ రోజైతే మనం పోస్తాం, అడవిలో ఉన్నప్పుడు ఎవరు పోస్తారు? అయితే లింగరాజుని పాములు ఎందుకు వెంటాడుతున్నాయి అనే విషయానికి వస్తే కేవలం అతని దురదృష్టం వల్లే వరుసగా పాములు అతన్ని కాటేస్తున్నాయి అని కొంతమంది అంటున్నారు. మరికొంతమంది అతనికి స్నేక్ ఫోబియా అనే ఒక వ్యాధి వచ్చింది. దీనివల్ల 1-2 సార్లు పాములు కాటేసినా ఎప్పుడు పాములు చూసినా అవి తనను కాటేస్తున్నట్టు అని భయపడుతూ ఊహించుకుంటున్నాడు అని కొంతమంది అంటున్నారు. ఒకసారి అతని పేరును పరిశీలిస్తే లింగరాజు అంటే శివుడికి సంబంధించింది. శివుడు తన మెడలో పాముని వేసుకుని తిరుగుతాడు. పాములకి శివుడంటే ఇష్టం. ఆ విధంగా లింగరాజుని ఫాలో అవుతున్నాయి అని కొంతమంది అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఈ భూమి మీద ప్రతి ప్రాణికి బతికే హక్కు ఉంది. మనం ఇతర ప్రాణులకు హాని చేయనంత వరకు మనకి ఏ ప్రాణి హాని చేయదు. అది మనిషి అయినా పామైనా. సో ఇది ఇవాటి ఎపిసోడ్. ఈ వీడియో పైన మీ సలహాలని సూచనలని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.